సో వాక్యంలోకి వెళ్ళినప్పుడు మహిమ శరీరము కనిపిస్తుంది అందరికీ. మహిమ శరీరము, యేసుక్రీస్తు వారు మరణించారు, తిరిగి లేచారు. తిరిగి లేచినప్పుడు బైబిల్ అంటుంది, కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మనం ధ్యానించుకుంటున్నాం. గడిచిన వారం 20 నుంచి 23 వచనాల్లో ప్రథమ ఫలముగా ఆయన లేపబడి ఉన్నాడు అన్నటువంటి మాటల గురించి మనం నేర్చుకున్నాం. ఆ ప్రథమ ఫలం ఏమిటో నేర్చుకున్నాం, రైట్. ఈ వారం అలాగే వచ్చే వారం కూడా మహిమ శరీరం అంటే ఏమిటి, అది ఏ విధంగా ఉండబోతుంది, ఎందుకు మనం మహిమ శరీరం గురించి తెలుసుకోవాలి, ఎందుకు మహిమ శరీరం గురించి మనం నేర్చుకోవాలి అంటే అది మన భవిష్యత్తు. ఇట్స్ ఆర్ ఫ్యూచర్. మన భవిష్యత్తును గురించి మనం తెలుసుకోవాలి, మన భవిష్యత్తును గురించి మనం నేర్చుకోవాలి, మన భవిష్యత్తును గురించి అనునిత్యం మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మహిమ శరీరం గురించినటువంటి ఆ పాఠాలు ఏం చేస్తాయంటే మనలను నిరీక్షణలో బలపరిచి విశ్వాసములు నడిచేవారిగా చేస్తాయి. అందుకు మహిమ శరీరం అంటే ఏంటో నేర్చుకోవాలి. మహిమ శరీరమును గురించినటువంటి సందర్భంలోకి వెళదాం. గడిచిన వారం మనం నేర్చుకున్నాం, బైబిల్ గ్రంథం ప్రధానముగా 2 రకాల పునరుత్థానాల గురించి మాట్లాడుతుంది. మొదటి పునరుత్థానము జీవ పునరుత్థానము అన్నాం. ఏంటి జీవ పునరుత్థానము అంటే యేసుక్రీస్తు మధ్యాకాశము వచ్చి బూర ఊదినప్పుడు మరణించిన వారు, ఆయన యందు విశ్వాసముంచి మరణించిన వారు, ఆయన యందు విశ్వాసముంచి బ్రతికిన వారు అందరూ రెప్పపాటులో కొనిపోబడతారు అని బైబిల్లో మనం చదువుతాం. దానినే ర్యాప్చర్ అని ఇంగ్లీష్లో ఎత్తబడుట, సంఘము ఎత్తబడుట అని తెలుగులో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. దానినే బైబిల్ అంటుంది జీవ పునరుత్థానము. అంటే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మరణించారో ఆ బూరధ్వని విని ఆ శబ్దానికి వారు తిరిగి బ్రతికి మహిమ శరీరము ధరించి ఆయనను చేరుకుంటారు. అదే జీవ పునరుత్థానము అని బైబిల్ చెబుతుంది. రెండో పునరుత్థానము మరణ పునరుత్థానం. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచక పాపములతోనూ బలహీనతలతోనూ మరణించారో ఒకానొక దినమున వారు కూడా లేపబడతారు. లేపబడి యేసుక్రీస్తు ధవల సింహాసనము ఎదుట నిలవబెట్టబడతారు. తీర్పుకు వారు వెళ్ళవలసి వస్తుంది. ఆ తీర్పు నిత్య నరకాగ్ని. రైట్. ఈ 2 రకాల పునరుత్థానాలు ప్రధానంగా బైబిల్లో మనం చూస్తాం. ఈ 2 రకాల పునరుత్థానాలు చూసుకున్నప్పుడు జీవ పునరుత్థానము పొందుకున్నప్పుడు విశ్వాసులు పొందుకుంటారు మహిమ శరీరము అన్నాడు. రెండోది నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఆ డౌట్ నేను క్లారిఫై చేసి ముందుకెళ్తాను. మొదటి పునరుత్థానములో మహిమ శరీరం వస్తుంది మనకందరికీ, విశ్వాసులకి, సంఘానికి. మరి మరణ పునరుత్థానము జరిగినప్పుడు పాపులు లేపబడ్డప్పుడు వారికి ఏ శరీరం వస్తుంది అన్నది నా డౌట్ వచ్చింది. చదవడం స్టార్ట్ చేశాను. ఆశ్చర్యం ఏంటంటే బైబిల్లో ఎక్కడ కానీ ఆ మరణ పునరుత్థానంలో నిలబడేవాడు ఏ శరీరంతో నిలబడతాడో బైబిల్ రాయలేదు, బైబిల్ మెన్షన్ చేయలేదు. నేను ఆశ్చర్యపోయి ఆలోచించడం ప్రారంభించాను. ఎందుకు దేవా దాని గురించి నువ్వు రాయలేదు, వ్రాయించలేదు అని. ఆత్మదేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచనను మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. ఎప్పుడైనా సరే మనకిష్టమైన అంశాన్ని మనం మాట్లాడాల్సి వస్తే దినమెంతా ఎన్నిసార్లైనా మాట్లాడుతూనే ఉంటాం, అవునా? మాట్లాడుతూనే ఉంటాం. అదే ఇష్టం లేని అంశాన్ని మాట్లాడాలంటే ఎవరైనా మాట్లాడితే ఏం చెప్తాం? టాపిక్ మార్చండి రా అంటాం. మాట్లాడడానికి ఇష్టపడం అసలు. ఒక దినమంతా మన ఇష్టమైన టాపిక్ అయితే ఎన్నిసార్లైనా డిస్కస్ చేస్తాం, ఎన్నిసార్లైనా మాట్లాడుతూనే ఉంటాం, ఎన్నిసార్లైనా వింటూనే ఉంటాం. ఇష్టం లేని టాపిక్ అయితే ఒక్కసారి కూడా దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కూడా ఇష్టపడం కదా. మన దేవుడు ప్రేమామయుడైనటువంటి దేవుడు, ఆయన కృపామయుడైనటువంటి దేవుడు, ఆయన దయ కలిగినటువంటి వాడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి తన స్వరూపములో మనల్ని కలుగజేసుకున్నాడు. ఆయన మన ఎడల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఎటువంటి ఇష్టాన్ని కలిగి ఉన్నాడు అంటే మనము ఆయనతో కలిసి పరలోకములో నిత్యములో ఉండాలని ఆయన ఆశపడ్డాడు, ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అందుకే ఆయన పరలోకమును గురించి, ఆ పరలోకమునికి ఎలా వెళ్ళాలో, ఆ పరలోకము ఎలా ఉంటుందో, ఆ పరలోకములో ఎటువంటి శరీరాన్ని మనం ధరిస్తామో ఇవన్నీ ఎన్నో అద్భుతముగా బైబిల్లో రాశాడు, వ్రాయించాడు. When it comes to the
దాన్ని ఏమైతే రెండో పునరుత్థానం సెకండ్ రెజరెక్షన్ ఉందో, మరణ పునరుత్థానం ఉందో, ఆ మరణ పునరుత్థానం గురించి ఎందుకు రాయలేదు, ఆ ప్రాసెస్ ఎందుకు దేవుడు రాయలేదు? కారణము ఒకటే, ఏంటయ్యా అంటే అది ఆ నిత్య నరకాగ్ని ఏదైతే ఉందో అది నీ కొరకు, నా కొరకు, మనుషుల కొరకు దేవుడు తయారు చేయలేదు, సాతాను కొరకు, వాడి దేవదూతల కొరకు తయారు చేశాడు. మనుషులు దానిలోనికి వెళ్ళడం దేవుడికి అస్సలు ఇష్టం లేదు. మనుషులు తన స్వరూపంలో సృష్టించబడినటువంటి ఆ మనుషులు ఆ నిత్య నరకాగ్ని ప్రాసెస్లోనికి వెళ్ళడానికి ఆయన ఏమాత్రం ఇష్టం లేదు కాబట్టే ఆయన దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అర్థమవుతుందా? అదే పరలోకముని గురించి అయితే బైబిల్ గ్రంథమంతా ఆ పరలోకం అంటే ఏంటి, ఆ పరలోకం ఎలా ఉంటుంది, ఆ పరలోకంలో ఎవరు ఉంటారో, ఆ పరలోకంలో మహిమ శరీరం ఎలా ఉంటుంది, ఆ పరలోకమునకు వెళ్ళే దారి ఏమిటి అని ఎన్నెన్నో 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 అద్భుతమైన సంగతులు బైబిల్ అంతా ఉన్నాయి. రెండు రకాల పునరుత్థానాలు, జీవ పునరుత్థానం, మరణ పునరుత్థానం. జీవ పునరుత్థానం వచ్చినప్పుడు మనిషి ఏమి పొందుకుంటాడయ్యా అంటే మహిమ శరీరమును పొందుకుంటాడు. ఏంటి మహిమ శరీరం? ఎందుకు మనం దాని గురించి నేర్చుకోవాలి? ఒక్కొక్కటిగా నేను మీ మధ్యకు తేవడానికి ప్రయత్నం చేస్తాను. మహిమ శరీరం అంటే ఏమిటి మీకు అర్థమయ్యే భాషలో చెబుతాను. మన ఆంధ్రాకి వెళ్ళాం, కడప లేకపోతే అనంతపూర్ లేకపోతే గుంటూరుకి వెళ్ళాం. టెంపరేచర్ 40-45 ఉంది. ఇలాంటి సూట్ వేసుకుంటామా? వేసుకుంటామా? లూజ్ బట్టలు, కొంచెం నైట్ డ్రెస్సులు వేసుకొని చల్లగా ఉండడానికి ట్రై చేస్తాం. అవునా? ఓకే, బాగుంది. ఒక చల్లటి ప్రదేశానికి వెళ్తాం, ఏ కాశ్మీరో లేకపోతే ఏ హిమాచల్ ప్రదేశో, ఓ చల్లటి ప్రదేశానికి వెళ్ళాం. -0 దగ్గర టెంపరేచర్ ఉంది. గుంటూరులో వేసుకునే బట్టలు వేసుకొని తిరుగుతామా? ఏమవుతుంది గుంటూరులో వేసుకునే బట్టలు తిరిగితే? భయంకరమైన చలిలో ఏ బట్టలు వేసుకుంటాం? చలికోట్లు వేసుకొని, మఫ్లర్లు పెట్టుకొని, మొహాన్ని గుడ్డలు కట్టుకొని, చేతులకి గ్లౌలు వేసుకొని, పైనుంచి కిందికి కవర్ చేసుకొని తిరుగుతాం. ఎందుకు? చలిలో గడ్డ కట్టిపోతాం కాబట్టి. అర్థమవుతుందా? అదే చలిలో గడ్డలు కట్టే బట్టలు ఏవైతే వేసుకున్నామో అవి వేసుకొని గుంటూరులోనో కడపలోనో తిరిగినామంటే ఏమవుద్ది? వేడికి చచ్చూరుకుంటారు. అవునమ్మా? ఇక్కడ వేసుకున్న బట్టలు చలికాలంలో చలి ప్రదేశంలోకి వెళితే సరిపోవు, చలికి చచ్చిపోతాం. చలి ప్రదేశంలో వేసుకునే బట్టలు ఇక్కడికి వచ్చి ఇక్కడ వేసుకుంటే ఇక్కడ వేడికి చచ్చిపోతారు. అర్థమవుతుందా? ఎక్కడ వేసుకోవాల్సిన బట్టలు అక్కడే వేసుకోవాలి. అర్థమవుతుందా? దేవుడు మనిషిని జీవాత్మగా పెట్టాడు. జీవాత్మ, వాడికి ఒక జీవాత్మ ఉంది, జీవం ఉంది. దానిని ఇంగ్లీష్లో సోల్ అన్నాడు. ఈ సోల్ దేవుడు తయారు చేసినప్పుడు, సృష్టించినప్పుడు ఆ సోల్ని భూమి మీదకి పంపించాడు. భూమి మీదకి పంపించినప్పుడు భూమి మీద బ్రతకడానికి అవసరమైన బట్టలు వాడికి కావాలి. ఆ బట్టలు, ఆ కోటే మన శరీరం. ఇది భూమి మీద మాత్రమే పనిచేసే శరీరం. ఇది మట్టి శరీరం, క్షయమైపోయే శరీరం. ఈ శరీరము ఆ జీవానికి కోటు లాంటిదన్నమాట. ఆ జీవాత్మ ఏదైతే ఉందో ఆ జీవాత్మకు తొడిగిన కోటే మన శరీరం. ఈ కోట ఎక్కడ పనిచేస్తుంది? ఈ భూమి మీద మాత్రమే పనిచేస్తుంది. ఈ భూమిని విడిచి పరలోకానికి వెళ్ళాలనుకోండి, ఈ శరీరము పరలోకములో పనిచేయదు. ఈ శరీరము భూమి మీద మాత్రమే పనిచేసేలా ఈ కోట వేశాడు. పరలోకానికి వెళ్ళినప్పుడు ఈ జీవాత్మకి పరలోకంలో ఇంకో కోటు కావాలి. ఆ కోటే మహిమ శరీరము. ఈ లోకంలో జీవాత్మకి శరీరము ఏ విధంగా మట్టి శరీరము ఉందో, పరలోకానికి వెళ్ళినప్పుడు అదే జీవాత్మ, అదే ఐడెంటిటీ, అదే ఆలోచనలో నువ్వు, నీ ఐడెంటిటీ నీ జీవాత్మ. ఆ జీవాత్మకి ఈ లోకంలో శరీరం అనే మట్టి ఎలాగా ఉందో, పరలోకానికి వెళ్ళినప్పుడు మహిమ శరీరం అనేటటువంటి మరి యొక్క శరీరం నీకుంటుంది, మనకుంటుంది. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఎక్కువ ధ్యానిస్తున్నాం, నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా. ఇదే మట్టి శరీరముతో ఆ పరలోకమునకు మనల్ని ఎందుకు తీసుకెళ్ళట్లేదు? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా. ఇదే మట్టి శరీరముతో పరలోకానికి మనల్ని ఎందుకు తీసుకెళ్ళలేదు అని ఆలోచన చేస్తున్నప్పుడు నా అనుభవాలు నాకు గుర్తొచ్చాయి. కొన్నిసార్లు వాక్యం చదువుతున్నప్పుడు, అఫ్కోర్స్ ఐఎమ్ షూర్ ఇక్కడ కూర్చున్న మీలో చాలామందికి ఇటువంటి అనుభవాలు ఉంటాయి. నేను జ్ఞాపకం చేస్తున్నాను అంతే. కొన్నిసార్లు వాక్యం చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు
ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, దేవుని వాక్యము బయలుపరచబడగానే, దేవుని వాక్యం మాతో మాట్లాడగానే, హృదయాన్ని తాకగానే ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది, ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది, సంతోషం వచ్చేస్తుంది. కళ్ళల్లో నీళ్లు తిరగడం ప్రారంభిస్తాయి, రోమాలు నిక్కబొడుచుకుంటాయి, ఒక చోట నిలబడినవ్వదు ఆ వాక్యం. కొన్నిసార్లు అటు ఇటు చూస్తాను, నాలో నేను మాట్లాడుకుంటుంటాను, ఎవరైనా చూస్తే పిచ్చోడు అనుకుంటారేమో అటు ఇటు చూస్తాను. బాత్రూంలోకి వెళ్ళిపోయి పాటలు పాడుకుంటాం. ఒక చిన్న వాక్యం మనకు ప్రత్యక్షతనిచ్చి ఒక ఆత్మీయ సత్యాన్ని బయలుపరిస్తే మనలో రగిలే భావోద్వేగమే అలా ఉంటే, ఆ వాక్యము శరీరధారి అయి పరలోకంలో నీ కళ్ళ ఎదుటగా నిలబడితే, ఆయన ముందు నిలబడ్డప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి ఆలోచించావా? నేను అనుకుంటాను, కళ్ళు తెరిచి చూస్తే గుండెకి చచ్చిపోతామేమో, ఆనందం తట్టుకోలేక గుండెకి చచ్చిపోతాం. అందుకు దేవుడు అన్నాడు, ఒరే ఈ శరీరంతో వాడు వచ్చి నన్ను చూశాడు, చచ్చి ఊరుకుంటాడు. ఇదే అనుభవం బైబిల్లో ఒక భక్తుడు కలిగింది. ఇదే అనుభవం, ఇదే మాట ఆ భక్తుడు రాశాడు. ఏమని రాశాడంటే, ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయములో యోహాను భక్తుడిని ఆ యొక్క దర్శనం ఇచ్చినప్పుడు, ఆ దర్శనములో యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమైతే ఆయనను వర్ణిస్తూ వచ్చినప్పుడు 17వ వచనంకి వస్తానే భక్తుడు అన్నాడు, ఇదిగో ఆయన చూడగానే నేను ఆయన పాదముల మీద చచ్చిన వాడి వలె పడిపోయానన్నాడు. ఎలా పడిపోయాడంటే యోహాను భక్తుడు చచ్చిన వాడి వలె పడిపోయాడట. ఎప్పుడైతే చచ్చిన వాడిలో పడిపోతే ఆయన వచ్చి లేచి భయపడద్దని నిలబెట్టాడయ్యా అంటాడు. ఇదే శరీరంతో పరలోకంకి వెళ్తే మన బతికేది. నిమిషానికి ఒకరు దేవదూత వచ్చి మన మొహాన నీళ్లు కొడుతుండాలి, ఆయన చూద్దాం పడిపోవడం, ఆయన చూడడం భక్తుడు రాస్తున్నాడు, ఆయన చూసి చచ్చిన వాడి వల్ల నేను పడిపోయానయ్యా. అందుకే దేవుడు ఏం చేశాడు అంటే, పరలోకానికి వెళ్ళడానికి మరి యొక్క సూట్ని నీ కొరకు నా కొరకు గుట్టించాడు, మరొక సూట్ని నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడు. ఆ సూటే మహిమ శరీరం. మహిమ శరీరం ఎలాంటిదంటే మహిమ శరీరం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయానికి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం, 15వ అధ్యాయం అంటే 15వ అధ్యాయానికి వెళ్దాం. 35వ వచనం నుంచి, అయితే మృతులేలాగు లేతురో వారెట్టి శరీరంతో ఉత్తరని ఒకడు అడుగునో, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజైనా సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబో శరీరమును విత్తుట లేదు. కిందకు వచ్చినప్పుడు అలాగే 42వ వచనం, మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. కింద ఇంకా ఆ మహిమ శరీరం ఇలా ఉంటుంది, అన్నీ ఉన్నాయి. ఈరోజు ప్రధానముగా ఆ 42వ వచనంలో ఉన్నటువంటి సంగతులు మాత్రమే మనం నేర్చుకోబోతుంటున్నాం. రైట్? మహిమ శరీరము పరలోకములో మన జీవాత్మకుండే నూతనమైన డ్రస్సు, నూతనమైన కోటు. రైట్? మన భాషలో చెప్పాలి అంటే, ఎందుకో ఆ మహిమ శరీరమును దేవుడు ఇచ్చాడో చూసాం. ఈ శరీరం తెలితే చచ్చి ఊరుకుంటాం రా అనుకున్నాం. బ్రదర్, ఈ మహిమ శరీరం మీరు నమ్ముతున్నారా? ఆ మహిమ శరీరం దేవుడు ఇస్తాడన్నటువంటి గ్యారంటీ ఏమిటి? ఇదే ప్రశ్నను ఆ 35వ వచనంలో కొరింథీ సంఘంలోని భక్తులు అడుగుతున్నాడు. ఒకడు వచ్చి అడుగుతున్నాడంట, మృతులు ఎలాగు లేతురు వారెట్టి శరీరంతో వస్తురని ఒకడు అడుగును. ఇదే ప్రశ్న ఆనాటి సంఘము మొదలుకొని నేటి సంఘం వరకు ఎంతో మంది అడుగుతూనే ఉన్నారు. విశ్వాసులు అడుగుచున్నారు, విశ్వాసంలో లేనివారు అడుగుచున్నారు. బైబిల్ చాలా క్లియర్గా చెబుతుంది, మరణించిన తర్వాత మనిషికి జీవితం ఉంది. మరణము మనిషి జీవితానికి అంతం కాదు, ఇది ఆరంభం. మరణము మనిషి జీవితానికి ఆరంభము. ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ, ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ. ఏంటి ఆ మరణము తర్వాత మహిమ శరీరము మనము పొందుకుంటామన్న గ్యారంటీ ఏమిటి అంటే, ఒక మాట ఆయన మాట్లాడుతుంటున్నాడు, నేను జ్ఞాపకం చేస్తాను. పైన వచ్చినటువంటి వచనాల్లో 24, అటు తర్వాత ఆధిపత్యమును అధికారమును కొట్టివేసి
21 నుంచి, మనుషుని ద్వారా మరణము వచ్చును గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. 22, ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికిపోతున్నారు. వాక్యం అంటుంది ఒక్క మనిషి ద్వారా మరణం వచ్చిందట. ఆ ఒక్క మనిషి ఎవరు? ఆదాము అని బైబిల్ అంటుంది. ఆదాము ద్వారా మరణం వచ్చింది. జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకొని ప్రయత్నం చేయాలి. ఆదాము ద్వారా మరణం వచ్చింది. ఆ మరణం మన కంటికి కనిపిస్తుందా లేదా? ఇప్పుడు మరణాన్ని చూస్తున్నామా లేదా? మరణం న్యూస్లు వింటున్నామా లేదా? వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మన కుటుంబ సభ్యులనే మనము కోల్పోయిన సందర్భాలు ఉంటున్నాయి. ఆ మరణాన్ని చూస్తూ ఉంటున్నాం, ఆ మరణాన్ని అనుభవిస్తూ ఉంటున్నాం. బైబిల్ రాసినప్పుడు ఎంత చక్కగా రాశారు అంటే, ఆ మాట అంటున్నాడు, ఆయన రాస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో, తర్వాత కామా ఉంది, 2 భాగాల వచనం. ఆదాము ద్వారా అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో, ఆదాము ద్వారా మరణం ఎలాగూ వచ్చిందో, ఆ మరణము నువ్వు ఎప్పుడు ఏ విధముగా చూస్తూ ఉన్నావో, ఏ విధముగా అనుభవిస్తున్నావో, దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. కామ పెట్టి కామ పక్కన ఇంకో మాట రాస్తాడు. ఏంటయ్యా అంటే, తర్వాత ఏమన్నాడు? అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆదాము ద్వారా మరణం వచ్చింది ఎంత సత్యమో, ఆ మరణాన్ని నువ్వు చూస్తున్నది ఎంత సత్యమో, ఆ మరణాన్ని నువ్వు అనుభవిస్తున్నది ఎంత సత్యమో, ఇదిగో ఆ మరణానికి ముందు పునరుత్థానము క్రీస్తు ద్వారా మనకు రాబోతున్నది కూడా అంతే సత్యం. ఆదాము ద్వారా మరణాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు. కామ అక్కడికి అయిపోలేదు స్టోరీ. దాని తర్వాత అన్నాడు, ఇదిగో ఆయన ద్వారా పునరుత్థానం ఉంది, మహిమ శరీరం ఉంది. నారాయణపూర్ నుంచి బయలుదేరాం, కేఆర్పురంకి వెళ్ళాలి. వాటర్ ట్యాంక్ దగ్గర ముందుకు పోబావు, వాటర్ ట్యాంక్ వస్తుంది, ఆడ నుంచి రైట్ తిరిగి వెళ్ళు, రైల్వే స్టేషన్ వస్తుంది అన్నారు. ముందుకెళ్ళాం, వాటర్ ట్యాంక్ వచ్చింది. వాటర్ ట్యాంక్ నుంచి ఇప్పుడు రైట్ తీసుకుని వెళ్తే కేఆర్పురం రైల్వే స్టేషన్ వస్తుందా రాదా? వస్తుందా రాదమ్మా? మొదటి వచ్చిందంటే రెండోది వస్తుంది కదా, వస్తుంది కదా. బైబిల్ ఉంటుంది, ఆదాము ద్వారా మరణం వచ్చింది, కామ అందరితో అయిపోలే, ఫుల్ స్టాప్ కాదు. క్రీస్తు ద్వారా నిత్యజీవం వచ్చింది. క్రీస్తు ద్వారా మరణానికి మందు వచ్చింది. మొదటిది నిజమైతే రెండోది నిజమై తీరాలి. ఎందుకు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు అన్నాడు, ఈ గ్రంథంలో రాయబడినది ఒక పొల్లైనను ఒక సున్నైనను. నువ్వు మరణాన్ని చూస్తున్నది సత్యమైతే ఒకానొక దిన పునరుత్థానమును మహిమ శరీరాన్ని కూడా చూస్తావు, ఇది కూడా సత్యమే. లేదు బ్రదర్, నేను మరణాన్నే చూడట్లేదు అంటావా? నేను చేయగలిగింది ఏం లేదు, నేను చేయగలిగింది ఏం లేదు కదా. మరణము తర్వాత పునరుత్థానం ఉన్నది కూడా అంతే సత్యం. ఆ పునరుత్థానం ఎలాగుంటుందట? ఆ పునరుత్థానం ఎలా ఉందో బైబిల్ మాట్లాడుతుంది, చూద్దాం. ఆ పునరుత్థానం తర్వాత ఆ మహిమ శరీరం గురించి, ఆ మహిమ శరీరం ఎలాగుంటుందో మొదటిది నేర్చుకుందాం. ఆ మహిమ శరీరం ఎలాగుంటుందట మనం చదువుకున్నటువంటి 15వ అధ్యాయంలో 42వ వచనం చదువుకుందాం. 15వ అధ్యాయం 42వ వచనం. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. క్షయమైనదిగా విత్తబడుతుంది. క్షయం అంటే ఏమిటి అంటే, క్షయం అంటే నశించిపోయేది, అక్షయత అంటే నశించిపోకుండా నిత్యము ఉండేది. శరీరము మనకు ఇప్పుడున్న ఈ లోకంలో ఉన్నటువంటి శరీరము అది క్షయమైపోయే శరీరము, బలహీనత కలిగినటువంటి శరీరము, అనారోగ్యములతో బలహీనపడే శరీరము, బలహీనతలతో కృంగిపోయే శరీరము. ఏజ్ పెరిగే కొద్దీ ఆ శరీరము కృషించిపోతుంది. ఈ పిక్చర్లో మీరు ఫస్ట్ పిక్చర్లో చూసినప్పుడు ఒక మనిషి జీవిత చక్రము మనం చూసినప్పుడు, ఆ మనిషి సంపూర్ణముగా జీవించినప్పుడు పుట్టుకను మొదలుకొని యవన ప్రాయం వరకు బాగానే ఉంటుంది శరీరం. యవన ప్రాయము తర్వాత స్టార్ట్ అవుతుంది అసలు స్టోరీ. క్షయమైపోయే శరీరం నీకు అర్థం కావాలి అంటే బహుశా పిల్లలకి, అది యవనస్తులకి అది అర్థం కాదు. 40-50 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది శరీరము క్షయమైపోవడం అంటే ఏమిటో. వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఎందుకు? బలహీనతలు స్టార్ట్ అవుతాయి, బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది, మెడ నొప్పి స్టార్ట్ అవుతుంది, కాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి, మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి, బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి. తింటే గ్యాస్ ట్రబుల్, తినకపోతే గ్యాస్ ట్రబుల్, తింటే షుగర్ పెరుగుతుంది, తినకపోయినా షుగర్ పెరుగుతుంది. ఏంది ఇదంతా? క్షయమైపోయే శరీరం, బలహీనమైన శరీరం.
క్షయమైపోయే శరీరం. బైబిల్ మాట్లాడుతుంది ఈ శరీరము క్షయమైపోయే శరీరం. ఈ క్షయమైపోయే శరీరము ఎంత సత్యమో, నువ్వు అనుభవించేది ఎంత సత్యమో, అక్షయమైపోయే శరీరం కూడా అంతే సత్యం. క్షయమైపోయే శరీరము ఉంది, నువ్వు దాన్ని అనుభవిస్తున్నావు అంటే బైబిల్ అంటుంది అక్షయమయ్యే శరీరం కూడా ఉంది, దాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. సచ్ గ్రేట్ న్యూస్. ఎంత గుడ్ న్యూస్ ఆలోచన చేయండి. 40-50 సంవత్సరాలు దాటిన తర్వాత ఆల్ క్రోనిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఆలోచన చేయండి. మహిమ శరీరంలో ఒక్క క్షణంలో మహిమ శరీరంలోకి వెళ్ళిపోయిన తర్వాత కళ్ళు తెరిచి చూసేలోపు ఆ న్యూ బాడీ వచ్చినప్పుడు, నూతన శరీరం వచ్చినప్పుడు కాలు ఇలా అనేలోపు కాలు నొప్పి ఉండదు, నడుము నొప్పి ఉండదు, మెడ నొప్పి ఉండదు. ఆనందాన్ని మాటలో వర్ణించలేం కదా. ఉందో ఎవరికైనా బ్యాక్ పెయిన్? నాకుందిలేండి. తెల్లవారి సడన్గా లేచేలోపు మహిమ శరీరంతో యేసుక్రీస్తుతో ఉన్నప్పుడు ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు శరీరానికి. అక్షయమైన శరీరం ఎలా ఉంటుంది? అక్షయమైన శరీరం ప్రకటన గ్రంథం 7:16 చదవండి. ప్రకటన గ్రంథం 7:16. ప్రకటన గ్రంథం వారికి ఏ వడదెబ్బ అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలపు ఊట యుద్ధ వారిని నడిపించును. చాలు, వారికి ఏ దెబ్బ కూడా వారికి తగలదు. రెవల్యూషన్ 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16 రెవల్యూషన్, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 7 verse 16. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. చిన్న టెంపరేచర్ పెరుగుతానే వడగాలులు, వడదెబ్బ, ఎండ దెబ్బ అన్ని తగులుకొని వస్తాయి. వాక్యం అంటుంది నువ్వు పొందుకోబోయే శరీరము అది అక్షయమైన మహిమ శరీరం. ఎటువంటిదట? అక్షయమైన శరీరం. దానికి బలహీనత ఉండదు, దానికి ఏజింగ్ ప్రాసెస్ లేదు, దానికి వయసు అన్న కాన్సెప్ట్ దానికి లేదు, దానికి శక్తి బలము క్షీణించిపోవడం అనేది లేదు. అది ఎటువంటి శరీరం అంటే ఆయన అంటున్నాడు పరలోకంలో మనం ఎలా ఉంటామట ఆ శరీరముతో, ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఇది మహిమ శరీరం. మహిమ శరీరం ఇలా ఉంటుందట. మహిమ శరీరం ఇలా ఉంటుందట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలోచన చేయండి, ఎంత అద్భుతమైన ఆశీర్వాదమో ఆలోచన చేయండి. ఏజ్ ఎప్పుడైతే ఎక్కువైపోతుందో రకరకాల బలహీనతలతో, రకరకాల అనారోగ్యాలతో, రకరకాల శోధనలతో మనం బాధపడుతూ ఉంటే అక్షయమైన శరీరం మరొక వైపు దేవుడు మనకు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. ఇదిగో నేను నీకు అక్షయమైపోయేటటువంటి ఆ అక్షయమైన ఆ మహిమ శరీరాన్ని నేను మీకు ఇస్తాను. దానికి ఏ ఆకలి ఉండదో, ఏ బాధ ఉండదో, ఏ బలహీనత ఉండదో. నిత్యము ఆయనతో ఉండి ఆయనను స్తుతించి ఆరాధించే మహిమ శరీరం. ఎలా వస్తుందంటే మహిమ శరీరము ఎలా వస్తుంది? ఇదే మొదటి కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు. మనం చదువుకునే వాక్య భాగాలకు వెళ్దాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. 15వ అధ్యాయం. ఒకడు వచ్చి మృతులు ఎలాగో వస్తున్నాను ఒకడు అడుగును, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. కిందకు వచ్చాడు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నువ్వు విత్తిన దానిని శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు, మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు. 40 వచ్చిన మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపము వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. 42 వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, మృతుల పునరుత్థానమును అలాగే క్షయమైనదిగా విత్తబడి. మన శరీరము క్షయమైనది. ఆ శరీరము క్షయమైనది విత్తబడితే అక్షయమైన మహిమ శరీరం వస్తుందట. జాగ్రత్తగా వినాలి. ఈ ప్రాసెస్ను దేంతో పోలుస్తున్నాడంటే, ఒక విత్తనము విత్తితే చెట్టు ఏ విధంగా వస్తుందో ఈ శరీరాన్ని, ఈ మట్టి శరీరాన్ని మనము విత్తితే మహిమ శరీరం వస్తుందట. జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి. ఒక విత్తనం చేతిలో తీసుకున్నాం అనుకోండి, ఏదైనా విత్తనం పచ్చిగా ఉంటుందా, ఎండిపోయి ఉంటుందా? పచ్చిదాని విత్తనం అంటామా? అనం. ఎండిపోయి ఉంటుంది. ఆ ఎండిపోయిన విత్తనంలో జీవం ఉంటుందా? ఏమో జీవం ఉంటుందా? మన బ్రతుకులు అలాంటివి.
అది మన పాపపు బ్రతుకు, ఎండిన బ్రతుకు, మన పాపపు జీవితముతో ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్న మన బ్రతుకు. అది ఎండిన గింజ లాంటి జీవితం మన జీవితం. ఆ ఎండిన గింజ మొక్క వాలి అంటే, మొక్క ఫలించాలి అంటే ఆ ఎండిన గింజను ఎక్కడ పెడితే ఫలిస్తుంది? ఎక్కడ పెట్టాలమ్మా? భూమిలో పాతి పెట్టాలి. పాతి పెడితే ఫలిస్తుంది. పాతి పెట్టిన తర్వాత ఏం చేయాలి? నీళ్లు పోయాలి. ఆ ఎండిన గింజ ఏ భూమిలో పాతి పెట్టినా మొలకెత్తుతుందా? మంచి నేలను మాత్రమే అది ఫలించి మొక్కలాగా ఎదుగుతుంది. అవునా? మన బ్రతుకు ఆ గింజ లాంటిది. మన పాపము బ్రతుకు ఎండిపోయినటువంటి ఆ గింజ లాంటిది. నిత్య జీవము లేని ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మన బ్రతుకు అటువంటి గింజ లాంటి బ్రతుకు. ఆ గింజను తీసుకెళ్ళి ఎక్కడ పెడితే మొలకెత్తుతుంది? అది తీసుకెళ్ళి మంచి నేలను పెడితేనే అది మొలకెత్తుతుంది. మంచి నేలను పెడితేనే అది మొలకెత్తి మొక్క అవుతుంది. విత్తువాడు బయలుదేరాడు, విత్తనములు చల్లుచూ ఉన్నాడు. విత్తువాడు బయలుదేరి విత్తనములు చల్లితే ఏ విత్తనాలు ఫలించాయట? కొన్నేమో రాళ్ళ మధ్యన పడ్డాయి, కొన్నేమో ముళ్ళ కంపల మధ్యన పడ్డాయి, కొన్ని మాత్రం మంచి నేలను పడ్డాయి. ఏ విత్తనం మొలకెత్తింది? మంచి నేలను పడిన విత్తనం మొలకెత్తింది. ఏంటి మంచి నేల? మా బ్రతుకును, మన బ్రతుకును, ఈ శరీరమును, ఈ జీవితాన్ని ఏ మంచి నేలను పడితే అది మొలకెత్తేలా చేస్తుంది? ఎక్కడ దొరుకుతుంది అన్న మంచి నేల అంటే? యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు అన్నాడు, ఇదిగో మీరు నా యందును నేను మీ యందును ఉంటే మీరు నా యందు ఏమవుతారట? బహుగా ఫలిస్తారు, బహుగా ఫలించెదరు. ఎవరా మంచి నేల? యేసుక్రీస్తు ప్రభువు వారా మంచి నేల. ఆ మంచి నేల యేసుక్రీస్తు ప్రభువే. నీ బ్రతుకు ఫలించాలి అంటే నీ శరీరాన్ని, క్షయమైపోయే శరీరాన్ని ఎక్కడ నువ్వు పాతి పెట్టుకోవాలి? ఎక్కడ నువ్వు పెట్టుకోవాలి అంటే యేసుక్రీస్తులో పెట్టుకోవాలి, యేసుక్రీస్తులో నాటుకోవాలి. నీ బ్రతుకును యేసుక్రీస్తులో నువ్వు నాటుకుంటే నీ క్షయమైపోయే శరీరం నుంచి అక్షయమైనటువంటి మహిమ శరీరం బయటకు వస్తుంది. అర్థమవుతుందా? క్షయమైపోతున్న శరీరము నువ్వు యేసుక్రీస్తులో పెట్టుకుంటే అది మొలకెత్తి ఆ మంచి నేలను ఫలించి అభివృద్ధి చెంది అది అక్షయమైన శరీరమైన మహిమ శరీరాన్ని పొందుకుంటుంది. లేదు, నాకు ఆ యేసుక్రీస్తు వాక్యం వద్దు, యేసుక్రీస్తు విశ్వాసం వద్దు, ఆయన ఇచ్చే రక్షణ నాకొద్దు అని యేసుక్రీస్తులో నీ బ్రతుకును పెట్టుకొనక, యేసుక్రీస్తులో నీ బ్రతుకును కట్టుకొనక, లోకములో కట్టుకున్నా, లోకములో నువ్వు పెంచుకున్నా, నీ బలహీనతలతో, నీ పాపములో పెంచుకుంటే, నీ శరీరమును, నీ క్షయమైపోయే శరీరాన్ని లోకాశలకు, శరీరాశలకు నువ్వు అప్పచెప్పుకుంటే రాతి నేలన ముళ్ళ కంపనబడిన మొక్కలాగా అయిపోతావు. మహిమ శరీరం రాదు. ఒకానొక దినమున మరణ పునరుత్థానములు నిలబడతావు. నిత్య నరకాగ్ని ప్రాసెస్కు నువ్వు వెళ్తావేమో. గలతీ పత్రిక 6వ అధ్యాయం చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుదాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం నుంచి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయునో. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుంచి నిత్య జీవం అనే పంట కోయును. శరీరేచ్ఛలను బట్టి నువ్వు పంట విత్తితే ఏ పంటకు వస్తారు? క్షయమైనే పంటకు వస్తారు. అంటే నశించిపోయే పంటకు వస్తావు. ఏందా నశించిపోయే పంట? నిత్య నరకాగ్ని. నువ్వు ఆత్మ నువ్వు దేవునిలో పెట్టుకుని, యేసుక్రీస్తులో పెట్టుకొని, యేసుక్రీస్తులో నీ బ్రతుకుని కట్టుకుంటే, నీ జీవితాన్ని కట్టుకుంటే నిత్య జీవం అనే పంటను కోసుకుంటావు. నువ్వు మహిమ శరీరాన్ని ధరించి పరలోకంలో ఉంటావు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ క్షయమైపోతున్న శరీరాన్ని ఈ లోకములో నువ్వు ఎక్కడ నాటుతూ ఉన్నావు? నీ అనుదిన జీవితంలో నీ శరీరాన్ని నువ్వు ఎక్కడ నాటుతూ ఉన్నావు? అనుదినము యేసుక్రీస్తులో నాటుకొని అక్కడ వాక్యమనే నీరు పోసి పెంచుకుంటున్నావా? నీ లోకాశలతో, శరీరేచ్ఛలతో, బలహీనతలతో లోకములో పెంచుకుంటున్నావా? ఆలోచన చేయి. వాక్యం మాట్లాడుతూ ఉంది.
ఇదిగో యేసుక్రీస్తు అనే మంచి నేలను నీ క్షయమైపోయే శరీరాన్ని పెట్టుకొని ఆయనను ప్రార్థన చేస్తూ, ఆయన విశ్వాసం ఉంచి అనుదినము ప్రార్థన చేస్తూ, వాక్యము ధ్యానిస్తూ, ఆయనను ఆరాధిస్తూ, సంఘ సహవాసములో ఉంటూ నువ్వు ఆయనలో బలపడితే ఒకానొక దినమున నిత్య జీవం అనే పంట నీకు వస్తుంది. మహిమ శరీరం అనే ఆ శరీరాన్ని నువ్వు ధరించుకొని పరలోక రాజ్యానికి వెళ్తావు. ఏ విధంగా ఉంది నీ ఆత్మీయ జీవితం? ఏ విధంగా ఉంటున్నాయి నీ ఆత్మీయ జీవితం? ఆలోచన చేయాలని కోరుతున్నాను. ఈ మహిమ శరీరం గురించి మరికొన్ని అంశాలు నేను మీ ముందుకు తేవాలని ఆశపడుచున్నాను క్లుప్తంగా. చాలామందికి ఈ మహిమ శరీరం అక్షయమైపోయే శరీరము, దానికి ఏజ్ లేదు, దానికి ఆకలి దప్పులు ఉండవు, ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు రకరకాల ప్రశ్నలు మనుషులకు ఉంటున్నాయి. కొన్ని ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను, క్లుప్తంగా చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చాలా మందిలో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, నేను మహిమ శరీరం ధరించుకుని పరలోకానికి వెళ్తాను కదా, ఆ మహిమ శరీరం నాకు వచ్చిన తర్వాత నా పాత జీవితం నాకు గుర్తుంటుందా, నా మెమరీస్ నాకు గుర్తుంటాయా? చాలా మందిలో ఉన్నటువంటి ప్రశ్న. లెట్ మీ ఆన్సర్ దట్ క్వశ్చన్. నీ అక్షయమయ శరీరమును ధరించుకున్నప్పుడు, మహిమ శరీరములోనికి నువ్వు వెళ్ళినప్పుడు, నీ పాత జీవితంలోని సంగతులు అనగా ఈ లోకంలో జరిగినటువంటి సంగతులు అన్నీ గుర్తుంటాయి. ఏమేమి గుర్తుంటాయి కూడా బైబిల్ మాట్లాడింది. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. చాలు. మునుపటివి మరువబడును, తర్వాత జ్ఞాపకమునకు. అదేంటన్నా జ్ఞాపకం రావు అని బైబిల్లో ఉంటే, ఇప్పుడే నువ్వే అన్నావు అన్ని గుర్తుంటాయి నువ్వే అంటున్నావు. బైబిల్లో చూస్తే 65వ అధ్యాయం కదా, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనం చదివారు కదా. బైబిల్లో చూస్తే ఏమో మునుపటివి జ్ఞాపకము రావు, అవి మరవబడును బైబిల్లో ఉంది. మీరేంటన్నా ఇలా చెప్తున్నారంటారా? ఒక్క వచనం పైన చదివితే అర్థమవుతుంది. ఏం మర్చిపోతాము చూడండి. 16వ వచనం చదవండి. ఆ దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదింపవలనని కోరుకును. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుడితోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి. ఏం మర్చిపోతామ్మా? అన్నీ మర్చిపోం. ఇక్కడ పడిన బాధలు మర్చిపోతాం. బ్యాక్ పెయిన్ ఉందా మర్చిపోతావు, కాళ్ళ నొప్పి ఉందా మర్చిపోతావు, పక్కనుండి ఆయన తిట్టిందా మర్చిపోతావు, పక్కనుండి ఆయన నిన్ను కొట్టాడా మర్చిపోతావు. పడిన బాధలు మర్చిపోతావు, సంతోషాలు కాదు. అర్థమవుతుందా? పడిన బాధలు మర్చిపోతావు. అక్కడికి వెళ్ళాం, ఏమి మర్చిపోలేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఆ అన్న తిట్టాడు, ఈ అక్క కొట్టిందని ఆ అక్క ఎదురుకు వచ్చినాక అట్ల మూతి పెట్టుకోతే పరలోకంలో కూడా బాగుంటుందా? అది పరలోకంలాగా ఉంటుందా? ఎంత అద్భుతంగా దేవుడు రాయిస్తున్నాడంటే, నువ్వు మహిమ శరీరంతో పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ మహిమ శరీరంకు ఉండేటటువంటి ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే అది అక్షయమైన శరీరము. రెండోదిగా నువ్వు ఈ లోకంలో పడిన బాధలన్నీ మర్చిపోతావు, అవమానాలన్నీ మర్చిపోతావు, ఏమి గుర్తుకుంటావు. మిగతావి గుర్తున్నాయి నువ్వెలా చెప్తావు బ్రదర్? మిగతావి గుర్తుంటాయని నువ్వెలా చెబుతావు? సౌలు గారు ప్రవక్తలు లేరని చెప్పి వెళ్ళి ప్రవక్త యొక్క ఆత్మను బయటికి తెప్పించాడు. బయటికి రప్పించినప్పుడు ప్రవక్త ఆత్మ బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు సౌలు గారు గుర్తున్నారు, ఆ సౌలు గారికి ఆయన చెప్పిన ప్రవచనము గుర్తుంది. ఉందా లేదా? చదువుకున్నావా లేదా? సౌలు గారు ఆ ఆత్మను బయటికి తెచ్చినప్పుడు ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను చెప్పిన ప్రవచనమే సత్యం, అదే జరుగుద్ది, వేరే జరగదు. ఎవరు ఎన్నిసార్లు ప్రవచనం చెప్పినా అదే. సౌలు గుర్తున్నాడు, ఆ సౌలుకు చెప్పిన ప్రవచనం కూడా గుర్తుంది. కొన్ని వారాల క్రితం అబ్రహాము గురించి, లాజరు గురించి మనం నేర్చుకున్నాం. ధనవంతుడి గురించి ధ్యానించుకున్నాం. ధనవంతుడు నరకములో ఉండి, ఆ నరకములో అగ్నిలో ఉండి అబ్రహామును పిలుస్తున్నాడు. అబ్రహామును పిలిచి అడుగుతుంటున్నాడు, ఇదిగో నా ఇంటి వారికి ఈ విషయాలు చెప్పడానికి పంపించమని అడిగాడు.
చదువుకున్న గుర్తుందా? అంటే ఈయనకు కుటుంబం గుర్తుంది. ఆ కుటుంబంలో ఎంతమంది సహోదరులు ఉన్నారో గుర్తుంది. గుర్తున్నాయి లేదా? గుర్తున్నాయి. అబ్రాహాము మాట్లాడుతుంటున్నాడు, లాజరు గురించి చెబుతూ ఉన్నాడు. ఇదిగో ఆయన భూలోకంలో శ్రమపడి వచ్చాడయ్యా. నువ్వు ఆగు. గడిచిన సంగతులు మనకు అన్ని గుర్తుంటాయి. ఏం మర్చిపోతామయ్యా అంటే మన బాధలు, మన శ్రమలు, మన కష్టాలన్నీ మర్చిపోతాం. అందుకే దేవుడు అన్నాడు, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఇదిగో ప్రతి బాష్ప బిందువును నేను తుడిచివేస్తా. అవి మర్చిపోతాం. మన కన్నీళ్ళు మర్చిపోతాం. ప్రతి బాష్ప బిందువు ఆయన తుడిచివేస్తాడు. అది మర్చిపోతాం. పరలోకంకి వెళ్ళినాక ఇక్కడ జరిగిన సంగతులన్నీ గుర్తుంటాయి. నీ రక్షణ నీకు గుర్తుంటుంది, నీ సంఘము నీకు గుర్తుంటుంది, నీ సంఘ సభ్యులు నీకు గుర్తుంటారు, నీ కుటుంబ సభ్యులు నీకు గుర్తుంటారు. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, బ్రదర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ భూలోకంలో సంగతులన్నీ గుర్తుంటాయి బ్రదర్ అంటే అన్నీ గుర్తుంటాయి, నీ బాధలు మాత్రమే గుర్తుండవు, బ్యాడ్ న్యూస్లు గుర్తుండవు, జరిగిన మంచి అంతా గుర్తుంటుంది. రెండో ప్రశ్న, పరలోకానికి వెళ్ళిన తర్వాత నా గుర్తింపు ఏంటి? నా గుర్తింపు అదే ఉంటుందా? మహిమ శరీరంలోనికి వెళ్ళినప్పుడు ఆ మహిమ శరీరము అక్షయమైనటువంటి శరీరం. ఆ మహిమ శరీరంలోనికి వెళ్ళిపోయినప్పుడు నేను ఇక్కడ రాజుగా పిలువబడుతున్నాను కదా, మరి నేను మహిమ శరీరంలోకి వెళ్ళిపోయిన తర్వాత నా గుర్తింపు ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు ఎటువంటి గుర్తింపును మనం కలిగి ఉంటాం అంటే, యేసుక్రీస్తు వెళ్ళాడు కొండ మీద ఉన్నప్పుడు, ఆయన రూపాంతరం చెందినప్పుడు మోషే గారు, ఏలియా గారు వచ్చారు. ఆ సువార్తల భాగాల్లో సువార్తికులు రాస్తూ ఇదిగో మోషేను ఏలియాను కనబడిది అని రాశారు. మోషే ఏలియా వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు వారు ఏ విధంగా గుర్తించబడ్డారు? వారి పేర్లతోనే గుర్తించబడ్డారు. అవునా? అబ్రహామును ధనికుడు స్టోరీ మనం చదివినప్పుడు లూకా సువార్తల 16వ అధ్యాయంలో అబ్రహాముగానే పిలువబడ్డాడు. ఆయన రొమ్మున లాజరు ఆనుకునేటట్లు మనం చదువుతాం. ఇప్పుడు అబ్రహాము గారి ఐడెంటిటీ అక్కడ అబ్రహాముగానే ఉందా లేదా? ఉంది. ఈ ప్రశ్న చెప్పగానే మీకు రెండో ప్రశ్న రావాలి. దేవుడు నన్ను పిలిచాలనుకున్నాడు, లేదు రాజేష్నో లేకపోతే ఇంకొన్నో పిలవాలనుకున్నాడు, శరత్నో పిలవాలనుకున్నాడు. రాజు అన్నాడు అనుకోండి, ఎంతమంది రాజులు ఉంటారు? రాజు రావయ్య అన్నాడు అనుకోండి, ఎంతమంది రాజులు ఉంటారు? ఇండియాలో ఎంతమంది రాజులో? శరత్ అంటే ఎంతమంది శరత్లో? 1000 మంది 1,00,000 మంది వస్తారు అనుకోండి, 1000 మంది వస్తారు. అది కూడా ప్రాబ్లం లేదు. మార్కులు పిలిచాలనుకున్నాడు అనుకోండి, ప్రపంచంలో ఎంతమంది మార్కులు ఉంటారు? అర్థమవుతుందా? ప్రపంచంలో ఎంతమంది మార్కులు ఉంటారు? బైబిల్ ఎంత ఎందుకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను అంటే, బైబిల్ ఎంత గొప్పదో, బైబిల్ ఎంత సత్యం మాట్లాడుతుందో, మన భవిష్యత్తును దేవుడు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాడో, ఆ భవిష్యత్తును ఎంత అద్భుతముగా మన కళ్ళ ముందు పెట్టాడో మీకు చెప్పడానికి మాట చెబుతున్నా. ఇక్కడ మన ఐడెంటిటీ ఉంది, పరలోకంలో కూడా మనకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఇక్కడ మన ఐడెంటిటీ ఉంది, పరలోకంలో కూడా మన ఐడెంటిటీ ఉంది. అందుకే భక్తుడు అంటున్నాడు, మన పౌరస్థితి ఇక్కడ కాదు కానీ పరలోకంలో ఉంది. పౌరస్థితి పరలోకంలో ఉంది అంటే అర్థం ఏమిటి? మన పౌరస్థితి ఇక్కడ ఉండాలంటే మనకేముండాలి? మనకు పేరు ఉండాలి, మనకు ఒక ఇంటి పేరు ఉండాలి, మన చరిత్ర ఉండాలి, మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రదేశంలో ఉన్నామని తెలియాలి. ఆధార్ కార్డు కావాలంటే ఏం కావాలి? వెళ్ళాలి, పేరు, తండ్రి పేరు రాయాలి, అక్కడ వేలిముద్రలు వేయాలి, కంటి రెటీనా తీసుకోవాలి. అప్పుడు పౌరస్థితి ఆధార్ రూపంలోనో దేదక రూపంలో ఇస్తారు. అవునా? భక్తుడు అంటున్నాడు మన పౌరస్థితి పరలోకంలో ఉందట. మరి పౌరస్థితి పరలోకంలో ఇచ్చినప్పుడు ఇంతమంది రాజులు, ఇంతమంది షరతులు, ఇంతమంది రాజేష్లు ఉంటే పరిస్థితి ఏమిటి? అందుకు బైబిల్ ఇచ్చేటువంటి చక్కని సమాధానం ఏమిటంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదువు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17. సంఘముతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరుగయున్న మన్నాను భుజింతును, మరియు అతనికి ఇది నీ ఆధార్ కార్డ్ పరలోకంలో. గుర్తుందా? అండర్లైన్ చేసుకోండి. ఇది నీ ఆధార్ కార్డ్ పరలోకంలో. ఆ తెల్ల రాతి మీద ఏముంటుందట? చదవండి. ఆ రాతి మీద చెక్కబడిన ఒక ఏం పేరు ఉంటుందమ్మా? క్రొత్త పేరు ఉంటుందంట. ఏంటంటే ఆ పేరు చదవండి. పొందిన వానికే కానీ నీ ఆధార్ కార్డులో పేరు, పరలోకంలో ఆధార్ కార్డులో పేరు నీకు దేవునికి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. అర్థమవుతుందా?
నీ ఐడెంటిటీ పరలోకములో దేవుడు క్రొత్త ఐడెంటిటీ నీకు ఇస్తాడు, క్రొత్త ఐడెంటిటీ కార్డు నీకు ఇస్తాడు, క్రొత్త ఆధార్ కార్డు మన భాష చెప్పాలంటే వస్తుంది. ఆ ఆధార్ కార్డులో ఒక పేరు నీకు పెడతాడు. ఆ పేరు నూతన ఐడెంటిటీని, న్యూ ఐడెంటిటీ. ఆ పేరు నీకు తప్ప, దేవునికి తప్ప ఎవరికి తెలియదు. ఆ పేరుతో ఎప్పుడైతే నీతో మాట్లాడాలంటే ఆ పేరు పిలుస్తాడు. పిలిస్తే వెంటనే నువ్వు ఒక్కడు మాత్రమే వెళ్తావు. ఎందుకు? నువ్వు ప్రైమరీకి డేటాబేస్ భాష చెప్పాలంటే నువ్వు ప్రైమరీకి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ భాష చెప్పాలంటే నువ్వు ప్రైమరీకి, నువ్వు ఒక్కడే వెళ్తావు, వేరే వాళ్ళు రాలేరు. ఎందుకు? నువ్వు యూనిక్ ఐడెంటిటీ. నీ ఆధార్ నెంబర్ ఎవరికీ ఉండదు ప్రపంచంలో, దేశంలో. అదేవిధంగా ఆ పరలోకపు దేశంలో నీ ఐడెంటిటీ నీది మాత్రమే. అర్థమవుతుందా? మహిమ శరీరం ఎంత గొప్పగా దేవుడు నీ కొరకు, నా కొరకు సిద్ధపరిచాడో. మొట్టమొదటిగా నీ మెమరీస్ నీకు ఉంటాయి. రెండోదిగా నీ ఐడెంటిటీ, ఇక్కడ ఉన్న ఐడెంటిటీ ఇక్కడ ఉంటుంది, పరలోకంలో నూతన ఐడెంటిటీ ఉంటుంది. ఇదే మాట యెషయా భక్తుడు కూడా రాశాడు. 62 అధ్యాయం 2వ వచనం చదవండి. యెషయా భక్తుడు 62 అధ్యాయం 2వ వచనం రాశాడు, చదవండి. యెషయా గ్రంథం 62:2. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ మహిమను చూచెదరు. యెహోవా నియమింపు క్రొత్త పేరు నీకు. ఎవరు పెడతారు పేరు? మన పిల్లలు పుట్టారనుకోండి, పేరు ఎవరు సెలెక్ట్ చేస్తారు? తండ్రి సెలెక్ట్ చేస్తారు, అవునా? తల్లిదండ్రులు సెలెక్ట్ చేస్తారు. పరలోకానికి వెళ్తే మన తండ్రి ఎవరు? దేవుడే మన తండ్రి. మన పరలోకంలో పేరు పెడతాడట. ఆ పేరు పెట్టేటప్పుడు రాజులందరూ ఆ మహిమను చూస్తూ ఉంటారట. ఆలోచించారు ఎప్పుడన్నా? అందరు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళం కదా, రాజులు ఎక్కడి నుంచి వచ్చారు? ఆలోచన చేశారు ఎప్పుడన్నా? ఎవరన్నా ఈ రాజులు? ఎవరన్నా బండ? ప్రకటన గ్రంథంలో చదివిన బండ, ఈ రాజులు, వీళ్ళంతా ఎవరన్నా అని మీరు డౌట్ పడుతున్నారా? ప్రకటన గ్రంథం గురించి బైబిల్ స్టడీ చేస్తున్నాం కదా, బైబిల్ స్టడీకి వచ్చేయండి, అన్నీ నేర్చేసుకుందాం. బైబిల్ స్టడీకి వచ్చేసారంటే ఇవన్నీ ధ్యానం చేసుకుందాం. గమనించండి, ఆయన క్రొత్త పేరు పెడుతున్నాడు. ఆయన నీకు తండ్రిగా ఉండి నీకు ఒక క్రొత్త పేరు పెడతాడట, క్రొత్త పేరు పెడతాడట. ఇంకో ప్రశ్న చెప్పి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను, సమయం తక్కువగా ఉంది కాబట్టి. మూడో ప్రశ్న. మొదటిది, ఆ మహిమ శరీరం ఎలా ఉంటుందంటే అక్షయమైనదిగా ఉంటుంది, దానికి ఏజ్ లేదు. రెండోది మన మెమరీస్ మనకు ఉంటాయి. బాధలు ఉండవు కానీ సంతోషాలన్నీ గుర్తుంటాయి. మన స్నేహితులు, బంధుమిత్రాదులు అందరూ గుర్తుంటారు. మూడోది, మన ఐడెంటిటీ ఏంటయ్యా అంటే ఈ లోకంలో ఉన్న ఐడెంటిటీ మనకు ఉంటుంది, కానీ పరలోకంలో మనకు ఒక క్రొత్త పేరు దేవుడు పెడతాడు, క్రొత్త ఐడెంటిటీ ఓటిస్తాడు. నాలుగోది, చాలా కాంట్రడిక్షన్ క్వశ్చన్, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఏంటయ్యా కాంట్రడిక్షన్ క్వశ్చన్ అంటే, నేను మహిమ శరీరంలోకి వెళ్ళిపోయిన తర్వాత నా ఏజ్ ఏంటి బ్రదర్? చాలా మందిలో ప్రశ్న, చాలా సంఘాల్లో విశ్వాసంలో ప్రశ్న. లెట్ మీ ఆన్సర్ దిస్. నా ఉద్దేశంకి వచ్చినప్పుడు, నా అభిప్రాయంకి వచ్చినప్పుడు, మహిమ శరీరము అక్షయమైనది అన్నప్పుడు, మహిమ శరీరానికి దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఏజింగ్. వయసు కాన్సెప్టు పరలోకములో లేదు. వయసు కాన్సెప్టు పరలోకంలో లేదు. బట్ స్టిల్ మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సరే బ్రదర్ అది ఓకే, వయసు పెరగదు కరెక్టే, బట్ నేను ఎలా కనిపిస్తాను? నేను ఎలా కనిపిస్తాను? ఏ వయసు వాడిగా కనిపిస్తాను? ఏ వయసు వారంగా మనం కనిపిస్తాం కదా? ఏ వయసు వారంగా? సే ఫర్ ఎగ్జాంపుల్ 90 years ఆయన ఉన్నాడు, చనిపోయాడు. ఆయన మహిమ శరీరం వచ్చినప్పుడు ఆయన ఏ ఏజ్ వాడిగా కనిపిస్తాడు మహిమ శరీరంలో? చాలా మందిలో ఉన్నటువంటి ప్రశ్న. బైబిల్లో ఎక్కడ కానీ ఈ ప్రశ్నకు స్ట్రైట్ ఫార్వర్డ్, ఇదిగో ఇంత ఇసుగువాడిగా మీరు కనిపిస్తారు అని బైబిల్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ కొన్ని వచనాలు, కొన్ని వాక్య ధ్యానాలు మనం చూసుకున్నప్పుడు కొన్ని వాక్యాలు కొంచెం క్లారిటీ మనకి ఇస్తాయి. ఏంటయ్యా క్లారిటీ అంటే, దేవుడు ఆదాము హవ్వను సృష్టించినప్పుడు పాపము లేకుండా వారు ఉన్నప్పుడు వారు ఎంత వయసులో నిండొచ్చు? 1, 2, 3. వారు వివాహం చేసుకున్నారంటే ఏ వయసు ఉండాలబ్బా? ఎందుకు అంత కన్ఫ్యూజ్ అయిపోతున్నారు? వారికి వివాహం చేశాడంటే వారు చిన్నపిల్లలు బాల్య వివాహం చేయలేడు కదా దేవుడు. బాల్య వివాహం చేసినాడు కదా. ఆయన జంతువులను పిలిచి పేర్లను పెడుతున్నాడు అంటే ఆయన చిన్నపిల్లవాడు కాదు కదా. ఖచ్చితంగా ఏ వయసులో ఉండాలి? వివాహం చేశాడంటే యవ్వన వయసులో ఉండాలి, అవునా? పాపానికి ముందు మనిషి యవ్వనస్తులుగానే ఉన్నారు. దెర్ ఈజ్ నో ఏజింగ్ కాన్సెప్ట్.
ఆ పాపానికి ముందు మరణము లేదు అంటే వారు ఏ వయసులో నిండాలి? యవనస్తులుగానే ఉండాలి. ఎన్ని సంవత్సరాలు గడిచిందో ఎవరికి తెలియదు, యవనస్తులుగానే ఉన్నారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము ఒక మాట ఉంటుంది, చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చివరి వచనం చదవండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చివరి వచనం. నా ఎడల ఒక్క నిమిషం చూస్తున్నాను నేను. 2వ అధ్యాయం 3వ అధ్యాయం మూడో అధ్యాయం చివరి. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకును సమరూపము గల దానిగా మనకు మహిమ శరీరం వస్తుంది. ఎటువంటి మహిమ శరీరము? యేసుక్రీస్తు ఎటువంటి మహిమ శరీరాన్ని ధరించుకున్నాడో ఆయన అంటున్నాడు, తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా. అంటే యేసుక్రీస్తు వారు ఎటువంటి మహిమ శరీరము ధరించుకున్నారో అటువంటి మహిమ శరీరమే మనకు కూడా ఇవ్వబోతున్నాడు. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, మహిమ శరీరముతో ఆయన అందరికీ కనిపిస్తూ ఉన్నాడు. కనిపించినప్పుడు వాళ్ళందరూ యేసుక్రీస్తు గుర్తుపట్టారా లేదా? గుర్తుపట్టారా లేదమ్మా? గుర్తుపట్టారా లేదా? శిష్యులందరూ అందరూ గుర్తుపట్టారు. ఆయనను గుర్తుపట్టారు అంటే ఆయన చనిపోయినప్పుడు ఆయన వయసు 33 సంవత్సరాలు అనుకుందాం, 33.5 సంవత్సరాలు, 34 సంవత్సరాలు అనుకుందాం. యవనస్తుడుగానే చనిపోయాడు, యవనస్తుడుగానే లేపబడ్డాడు, యవనస్తుడుగానే వారికి కనిపించాడు. దీని సందేశం యొక్క అర్థం ఏమిటి అంటే, నువ్వు మహిమ శరీరంలోనికి మార్పు చెందినప్పుడు నువ్వు ఏ వయసులో చనిపోయినా కూడా నువ్వు ఏ వయసు వాళ్ళకి కనిపిస్తుంటావు? గుడ్ న్యూస్ అమ్మా, నవ్వండి. అయ్యో నా యూత్ అయిపోయిందని బాధపడుతున్నారేమో, యూత్ అవ్వలేదు. ఏమన్నా నీ యవ్వనమును నేను నూతన నీ యవ్వనము నీకు వస్తుంది. యవ్వనస్తులుగానే మనం మహిమ శరీరంలో ఉంటాం, యవ్వనస్తులముగానే ఉంటాం. అదేలా బ్రదర్? ఆలోచన చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏబెల్ అంకుల్ ఉన్నారు. అంకుల్ గారు వస్తున్నారు, రాకడ వచ్చింది, అందరం ఎత్తబడిపోయాం. ఎత్తబడిన తర్వాత అంకులు యూత్ అయిపోతాడు. అంకుల్ యవనస్తులు అయిపోయినప్పుడు, యవనస్తులు కనిపిస్తున్నప్పుడు అంకుల్ ఎవరు గుర్తుపట్టగలుగుతారు? ఆంటీ ఒకరే గుర్తుపట్టగలుగుతారు. ఎందుకు? యవనస్తుడికి ఎలా ఉందో చూసిన ఆంటీనే. నా దగ్గరకు వచ్చి ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అన్నాడు అనుకోండి, ఎవరబ్బాయి అని అనుకోవాలి. 90 సంవత్సరాలు మా తాత చనిపోయాడు. ఆయన నేను పుట్టే లోపలికి 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నాడు. 90 సంవత్సరాలు చనిపోయాడు, పరలోకంలో ఉన్నాడు. నేను వెళ్ళాను పరలోకానికి. వెళ్ళినప్పుడు మా తాత ఏనన్నా బాగున్నావు అన్నాడు అనుకోండి, ఎవరయ్యా ఏనని చూడాలి. అవునా కాదా? ఎందుకు? యవనస్తుడిగా ఆయన ఎలా ఉంటాడో నేను ఎప్పుడూ చూడలేదు. మరి ఎలా వారిని గుర్తుపట్టడం? వారు ఎవరో నాకు ఎలా తెలుస్తుంది? ఎవరైనా వచ్చి మనతో మాట్లాడుతుంటున్నప్పుడు వారు ఎవరో మనకు ఎలా తెలుస్తుంది? పలానా ఆయన ఈయన నీకు నాకు ఎలా తెలుస్తుంది? అదే పరలోకంలో ఆత్మజ్ఞానం. అది ఎలా ఉంటుంది బ్రదర్? నేను ఎలా గుర్తుపడతాను బ్రదర్? మా తాత ముత్తాతను ఎలా గుర్తుపడతాను బ్రదర్? ఒకవేళ రాకడ ఆలస్యం అయితే నా మనవళ్ళు, నా మునిమనవళ్ళు నా ఇద్దరు నుంచి వస్తారు కదా, వారిని నేను ఎలా గుర్తుపడతాను బ్రదర్? నా తాత ముత్తాతలను లేకపోతే నా ముందు మారిన వారిని నేను ఎలా గుర్తుపడతాను బ్రదర్? నాకు పౌలు గారితో మాట్లాడిన ఆశగా ఉంది, ఆ అపోస్తలుడు పౌలు గారిని నేను ఎలా గుర్తుపట్టాలి బ్రదర్? నాకు దావీదుని చూడాలని ఆశగా ఉంది, నేను దావీదుతో మాట్లాడే ఆశగా ఉంది, ఆ దావీదుని రాజుని ఎలా గుర్తుపడతాను బ్రదర్? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలి అంటే వచ్చే వారం ఆరాధనకు వచ్చేయండి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వచ్చే ఆదివారం మహిమ శరీరంలో 2వ పార్ట్. ఆ మహిమ శరీరము జ్ఞానము ఏ విధంగా ఉండబోతుంది? శరీరం ఎలా ఉందో చూసాం, అది అక్షయమైపోయే శరీరం. ఆ శరీరము ఏ విధంగా ఉంటుందంటే మన ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన అక్కడ ఉంటుంది, మన మెమరీస్ ఉంటాయి, మన కొత్త ఐడెంటిటీ పరలోకంలో మనకు వస్తుంది. అంతేకాదు కానీ దెర్ ఈజ్ నో ఏజింగ్ కాన్సెప్ట్. యవ్వనస్తులముగానే మనం ఆ మహిమ శరీరం ధరించుకొని ఉంటాం. ఆ యవనస్తులకు మహిమ శరీరం ఉన్నప్పుడు ఆ మహిమ శరీరముకు ఎటువంటి జ్ఞానం ఉండబోతుందో వచ్చే వారం అదే కొరింథీ రాసిన మొదటి పత్రిక నుంచి 15వ అధ్యాయం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ఎవరు మిస్ కాకండి. చిరు ఒక మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చివరి వచనం చదువుకుందాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చివరి వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి
స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులై ఉండుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం పునరుత్థానం గురించి, మహిమ శరీరం గురించి అద్భుతమైన ఆత్మీయ సంగతులు మాట్లాడుతుంది. అన్ని మాట్లాడిన తర్వాత ఆ అధ్యాయం ఇచ్చినటువంటి అద్భుతమైన కన్క్లూజన్ ఏంటయ్యా అంటే, ఇదిగో నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యక్తము కాదని ఎరిగి. పునరుత్థానం ఉంది, మహిమ శరీరం ఉంది. ఆ మహిమ శరీరముకు అద్భుతమైన భవిష్యత్తు పరలోకంలో ఉంది. దేవునితో కలిసి, ప్రభువుతో కలిసి నిత్య జీవములో ఆ మహిమ శరీరముతో ఏ బాధ, ఏ అనారోగ్యం, ఏ బలహీనత లేకుండా మనలో ఆయన ఉంచబోతూ ఉంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలట? ఇప్పుడు ఆ నిరీక్షణ కలిగి మనం ఏం చేయాలట? మీ ప్రయాసము ప్రభువునందు వ్యక్తము కాదని ఎరిగి అంటే తెలుసుకోండి. ఆ 15వ అధ్యాయంలో రాయబడిన ప్రతి మాట తెలుసుకోండి, అర్థం చేసుకోండి. పునరుత్థానం అర్థం చేసుకోనండి. మరణాన్ని చూస్తే నువ్వు పునరుత్థానాన్ని చూస్తావు. క్షయమైన శరీరాన్ని అనుభవిస్తే అక్షయమైన శరీరాన్ని నువ్వు అనుభవిస్తావు. దానిని తెలుసుకుని ఏం చేయాలట? స్థిరులను కదలని వారిని. ఎక్కడ స్థిరంగా ఉండాలి మనము? ఆయన అంటున్నాడు, ప్రభువు నందు. ఎక్కడ ఉండాలి మనం స్థిరంగా? ప్రభువు నందు స్థిరంగా ఉండాలి. ఎవరు మన ప్రభువు? యేసుక్రీస్తు. ఆయనలో నువ్వు స్థిరంగా ఉండి, కదలని వారముగా ఉండి, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి. ఈ మాటలు వింటున్నాడు నా ప్రియ సహోదరుడ, సహోదరి. నీ ప్రతి ప్రయాసను ప్రభువునందు వ్యక్తము కాదని ఎరిగి, ఆయనలో స్థిరముగా ఉండి, కదలని వారముగా ఉండి, ఆ క్రీస్తు అనే మంచి నెలలో మన క్షయమైపోయే ఆ శరీరాన్ని ఆయనలో నాటుకొని మన ఆత్మీయ జీవితాల్లో ముందుకు సాగుదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకును, మీ కుటుంబాలకును, సకల లోక పరిశుద్ధులకును అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. అందరం